70,000 కోట్ల బిర్యానీ స్కామ్ వినగానే అందరూ షాక్. అసలు బిర్యానీ మీద స్కామ్ జరిగిందా? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది బిర్యానీ స్కామ్ కాదు. మనం తిన్న ప్రతి బిర్యానీ బిల్లు ఫేక్ అనమాట. ఎస్, ఇది రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్లో జరిగిన ఒక పెద్ద సేల్స్ సప్రెషన్ అండ్ ఏవియేషన్ కేసు. అసలు ఇది ఎలా చేశారు, ఎలా బయటపడింది, యాజ్ ఏ కన్జ్యూమర్గా మనం ఏం చేయాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. సోషల్ మీడియాలో బిర్యానీ స్కామ్ అని పిలిచారు. ఎందుకంటే విచారణ మొదటగా హైదరాబాద్లో ఉన్న కొన్ని బిర్యానీ అవుట్లెట్స్, రెస్టారెంట్స్ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి విషయం ఏంటంటే రెస్టారెంట్స్ తమ సేల్స్ని తగ్గించి చూపించడం ద్వారా వాళ్ళ బిల్స్ని కూడా తగ్గించి చూపించి తద్వారా ఆ బిల్లు మీద వచ్చే జిఎస్టీ లేదా ట్యాక్స్ అమౌంట్ని తగ్గించి పే చేశారన్నమాట. ఇది ఇక్కడ ఉన్న మెయిన్ స్కామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్లో అసలు సేల్స్ ₹1,00,000 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అనుకుందాం. కానీ రికార్డ్స్లో వీళ్ళు 60,000 మాత్రమే చూపించి మిగతా 40,000 వరకు ఉన్న సేల్స్ని హైడ్ చేసి లేదా డిలీట్ చేసి లేదా మాడిఫై చేసి ఆ 40,000 మీద ఉన్న ట్యాక్స్ని వీళ్ళు అయితే కట్టకుండా ఎస్కేప్ అయ్యారని చెప్పుకోవాలి. ఇలా ఒకరోజు చేస్తే ఓకే, నెల రోజులు చేస్తే ఆలోచించాల్సిందే, సంవత్సరాల తరబడి చేస్తే అది పెద్ద అమౌంటే కదా, అది పెద్ద స్కామే కదా. సో అలా ఇది బయటపడింది. అసలు ఇది ఎలా చేశారు, ఇది ఎందుకు సాధ్యమా? ఎస్, వీళ్ళు హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళు ఎలా చేశారంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కొన్ని బిల్డింగ్స్ లేదా పిఓఎస్ సాఫ్ట్వేర్స్లో క్యాష్ బిల్స్ని సెలెక్టివ్గా డిలీట్ చేశారు. క్యాష్తో పే చేస్తారు కదండి, ఆ బిల్స్ని సెలెక్ట్ చేసి కొన్ని డిలీట్ చేశారు అన్నమాట. అలాగే నెక్స్ట్ 10 నుంచి 30 రోజుల బిల్స్ని బల్క్గా ఎరైజ్ చేయడం. అలాగే బిల్ జనరేట్ అయిన తర్వాత అమౌంట్ని మాడిఫై చేయడం. ఇన్ ద సెన్స్ మనం ఒక ₹1,000 ఎంత బిల్ చేసాం అనుకుందాం ఫర్ సపోజ్. ఆ ₹1,000ని 300 చేయడం, 500 చేయడం, ఇలా చేసి వాళ్ళైతే సేల్స్ని తక్కువగా చూపించుకునే ప్రయత్నం చేశారనమాట. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే యూపీఐ ఆర్ కార్డ్ పేమెంట్స్ ద్వారా ఎవరైనా పేమెంట్ చేశారనుకోండి, అవి బ్యాంక్ రికార్డ్స్లో ఉంటాయి. ఒకవేళ క్యాష్ ద్వారా చేస్తే అవి బ్యాంకులో రికార్డ్ అవ్వు. ఓన్లీ ఆ రికార్డ్స్ అన్నీ ఈ రెస్టారెంట్స్ దగ్గరే ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసే కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్స్ పిఓఎస్ మిషన్స్లోనే ఉంటాయి. సో అవి వాళ్ళు చాలా తెలివిగా వాటిని సెలెక్ట్ చేసి ఆ క్యాష్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా తెలివిగా అరేంజ్ చేశారనమాట. సో నెక్స్ట్ దీన్ని గోస్ట్ ఫీచర్ అని కూడా పిలుస్తున్నారు. గోస్ట్ ఫీచర్ అంటే ఏంటి అసలు? అంటే ఇలా డిలీట్ చేయడం, మాడిఫై చేయడం అవుతుంది కదా. ఇందులో ఇలా సెలెక్టివ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బిల్స్ ఉన్నాయి కదా, ఆ బిల్స్కి వీళ్ళు జాగ్రత్తగా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నారు లేదా మాడిఫై చేస్తున్నారు. ఈ ఫీచర్ని గోస్ట్ ఫీచర్ అంటున్నారు. ఈ గోస్ట్ ఫీచర్ అంత వైరల్ అయిందనమాట. సో అన్ని రెస్టారెంట్స్లో అలా కాదులండి, కొన్నింటిలో అలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎలా కనిపెట్టారు ఇది మన గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఎలా కనిపెట్టారు? ఇంతకాలంగా జరుగుతుంది కదా, ఇంతకాలంగా కనిపెట్టలేదు, ఇప్పుడు ఎలా కనిపెట్టారు, ఏం చేశారంటే వీళ్ళు చాలా చాకచక్యంగా ఎలా బయటపడిందంటే విచారణలో అధికారులు డిజిటల్ బిల్డింగ్ డేటాని పెద్ద స్కేల్లో అనలైజ్ చేశారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 60 TB ఆఫ్ డేటా, 4 GB TB ఆఫ్ డేటాని వీళ్ళు ఒకేసారి ఏఐ టూల్స్ ద్వారా అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో అనలైజ్ చేసి కొన్ని పాయింట్స్ వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు అనమాట. అంటే కొన్ని సస్పీషియస్ ప్యాటర్న్స్ని వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఏంటంటే ఒక అవుట్లెట్లో క్యాష్ బిల్స్ చాలా తక్కువగా ఉండడం. అంటే ఇప్పుడు చాలామంది యూపీఐ పేమెంట్ చేస్తారు, కార్డ్ పేమెంట్ చేస్తారు, అలాగే క్యాష్ కూడా చేస్తారు. కానీ చాలా వరకు అవుట్లెట్స్లో క్యాష్ పేమెంట్స్ లేవు, లేదా క్యాష్ పేమెంట్స్ 1 లేదా 2 సింగిల్ డిజిట్లో ఉన్నాయన్నమాట. సో ఇలా క్యాష్ పేమెంట్స్ తక్కువ ఉన్న వాటిని సస్పీషియస్గా తీసుకున్నారు అవుట్లెట్స్ని. అలాగే నెక్స్ట్ పీక్ అవర్స్లో సడన్లీ సేల్స్ డ్రాప్ అవుట్ అవ్వడం. కొన్ని పీక్ అవర్స్ ఉంటాయి, లైక్ లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ, ఇలాంటి పీక్ అవర్స్లో సేల్స్ని తగ్గించి చూపించడం, తక్కువ ఉన్నట్టు. అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది, ఎక్కువ మంది ఆర్డర్స్ పెట్టుకోవడం లేకపోతే ఎక్కువ మంది రెస్టారెంట్కి వెళ్ళి తినే టైంలో లేదు అసలు బిజినెస్ లేదు అనేసరికి చిన్న డౌట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అలా అది కూడా ఒక సస్పీషియస్గా తీసుకున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ బల్క్ డిలీషన్ టైం స్టాంప్స్. అంటే ఇప్పుడు పీక్ అవర్స్లో ఉన్న టైంలో మన సేల్స్ని చూపించడానికి అందరూ అసలు రికార్డే అవ్వలేదు. 12:30 to 3 o'clock వరకు ఉందనుకోండి, లంచ్ టైం ఉందనుకోండి, ఆ లంచ్ టైంలో ఒక బిల్ కూడా జనరేట్ అవ్వలేదంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. అలా బల్క్ డిలీషన్ టైం స్టాంప్స్ ఇవన్నీ తీసుకొని ఈ సస్పిషియస్ పాయింట్స్ అన్నిటినీ తీసుకొని వీళ్ళు డౌట్ అయితే పడ్డారన్నమాట. డౌట్ పడి వాళ్ళని తనిఖీ చేసేసరికి
మనకి ఆరోపణలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ పెద్ద నెంబర్ 70,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఇప్పుడు అందరూ అడిగేది ఇదే. ఈ 70,000 కోట్లు కూడా కట్టాల్సిన అమౌంటా? ప్రభుత్వానికి కట్టాల్సిన అమౌంటా? కాదండి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు అనలైజ్ చేసింది ఏంటంటే వీళ్ళు 70,000 కోట్ల రూపాయల బిల్స్ని హైడ్ చేశారు. అంటే ఆ 70,000 కోట్ల రూపాయల మీద వచ్చే జిఎస్టీ లేదా ట్యాక్స్ని వీళ్ళు కట్టకుండా తప్పించుకున్నారన్నమాట. ఇనీషియల్గా వీళ్ళ రిపోర్ట్స్ ప్రకారం ఈ 70,000 కోట్ల రూపాయలు ఇనీషియల్గా తేలింది. ఇది ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇంకా డెప్త్ అనలైజేషన్ చేస్తే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇది అవుట్లెట్ టు అవుట్లెట్ చేంజ్ అవుతూ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇంత స్కామ్ జరిగింది కదా, ఇంత బయటపడింది కదా, ఒకవేళ ఇది ప్రూవ్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇలాంటి కేసుల్లో సాధారణంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డిలీటెడ్ డేటా ఉంటుంది. అంటే ఆల్రెడీ వీళ్ళు ఏ డేటాని అయితే డిలీట్ చేశారో వాటిని ఆ డేటాని రికవరీ చేసి దాని ద్వారా ట్యాక్స్ డిమాండ్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఎంత అమౌంట్ మీరు హైడ్ చేయాలనుకున్నారు, ఎంత ట్యాక్స్ని మీరు పే చేయకూడదు, తప్పించుకున్నాం అనుకున్నారు అని చూపించి వాళ్ళకి లెక్కలు చూపించి దాని మీద తక్కువ అమౌంట్ అయితే జస్ట్ పెనాల్టీ వేసి వదిలేయడం. లేదా కొన్ని కేసెస్లో ప్రాసిక్యూషన్ కూడా ఉన్నా, అంటే లా ప్రకారం కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ అఫీషియల్గా ఏ అవుట్లెట్ మీద ఎంత యాక్షన్ అనేది కేస్ టు కేస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఏ కన్స్యూమర్ మనం ఏం చేయాలి? మనకున్న ఇంత పెద్ద బిజీ లైఫ్లో చిన్న చిన్న విషయాలు కొన్ని చేయాలి, చిన్న చిన్న పనులు కొన్ని చేయాల్సి ఉంటుందండి. అంటే ఇలాంటి స్కామ్స్ జరగకుండా ఉండడం కోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్నాక మనం ప్రింటెడ్ బిల్లు లేదా జిఎస్టీ ఇన్వాయిస్ని అడగడం. నెక్స్ట్ బిల్లో డేటు, బిల్ నెంబరు, అలాగే జిఎస్టీ నెంబరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడం. వీలైతే మ్యాక్సిమం మనం క్యాష్ పేమెంట్స్ కాకుండా యూపీఐ లేదా కార్డ్ పేమెంట్స్ని చేయడం. బిల్ ఇవ్వకుండా జస్ట్ పే అని ఎవరైనా ఆ రెస్టారెంట్ ఓనరో లేకపోతే రెస్టారెంట్స్ అనే కాదు, లేదా ఎక్కడైనా కూడా మనం యాజ్ ఏ కన్స్యూమర్గా ఓన్లీ జస్ట్ పే చేయండి, బిల్ ఏమేమో అని అంటే అట్లీస్ట్ రిక్వెస్ట్ చేయాలి. మనం బిల్లు కావాలండి, నాకు సంథింగ్ నేను ఎక్కడో చూపించుకోవాలని చెప్పి బిల్లు తీసుకోవడం. ఇలాంటివన్నీ చేస్తే మనకి ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ చేస్తే మన దేశం మారిపోద్దని నేనైతే చెప్పను. బట్ ఇది మనకున్న మినిమం రెస్పాన్సిబిలిటీ. ఈ మనీ అంతా ఎవరిదండి? మనదే కదా. మనం కట్టాల్సిన మనీ మనం ఆల్రెడీ జిఎస్టీ వాళ్ళకి పే చేస్తున్నాం. అది వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి లేదా గవర్నమెంట్కి పే చేయకుండా వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటున్నారు. మన అమౌంట్ని గవర్నమెంట్కి ఇవ్వాల్సిందే కదా. ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తేనే కదా గవర్నమెంట్ మనకి ఏమైనా చేయగలదు. సో ఇలాంటి చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ మనం అయితే తీసుకోవాలని అంటాను నేను. సో ఇంకో విషయం ఏంటంటే ఇదే స్కాము అన్ని రెస్టారెంట్స్లో జరిగిందనేది నా ఉద్దేశం కాదండి. ఇలా కొన్ని రెస్టారెంట్స్లో అయితే జరిగిందనేది వాస్తవం. అన్ని రెస్టారెంట్స్లో అయితే లేవు, కొన్ని రెస్టారెంట్స్లో అయితే ఖచ్చితంగా జరిగిందని మనం మాట్లాడుకోవాలి. అయితే 70,000 కోట్ల బిర్యానీ స్కామ్ అని వైరల్ అయిన విషయం బిర్యానీ కాదు, జస్ట్ జిఎస్టీ పన్ను ఎగవేత స్కామ్ అనమాట. ఇది మనం అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి బ్రేక్డౌన్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.